హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్. నేను మీ అలంకృత. సో ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్. సో ఈ రోజు మనతో పాటు ఆయుర్వేదిక్ డాక్టర్, వంటింటి చిట్కాల స్పెషలిస్ట్ అనే చెప్పొచ్చు, డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారు ఈ రోజు మనతో పాటు. అండ్ మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సార్, చాలా మందికి ఏంటంటే వాటర్ ఎంత క్వాంటిటీ తాగాలి, అసలు ఏ టైంలో తాగాలి, అసలు ఏ వాటర్ తాగాలి. చాలా మంది ఏమనుకుంటారంటే వాటర్ ఎక్కువ తాగితే మనం హెల్దీ ఉంటాం అని చెప్పేసి చాలా వాటర్ ఎక్కువ తాగి వామిటింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు సార్. దీంట్లో జనరల్గా ఎంత వాటర్ తాగితే మంచిది, ఎప్పుడు తాగితే బెటర్? దీనికి కొంచెం క్లారిటీ, కొన్ని విషయాలు చెప్పిన తర్వాత కరెక్ట్ సబ్జెక్ట్లోకి వస్తాం. ఓకే సార్, డన్. సో లోకమంతా 3 భాగాల వాటరు, 1 భాగం గట్టి పదార్థం భూమి, అంటే ఇన్ ది సెన్స్. అవునవును. సో ద్రవాంశం ఎక్కువ ఉంది లోకంలో కూడా. 3 భాగాల ద్రవాంశం అయితే గట్టిగా ఉన్నటువంటి అంశం 1 భాగం ఉందమ్మా. సో ప్రకృతిని అనుసరించి, లోకాన్ని అనుసరించి, సృష్టిని అనుసరించి సమస్త జీవజాతులు ఆధారపడి ఉన్నాయి. మానవ మాత్రుడు మినహాయింపు కాదు. సో మానవునిలో కూడా, మనిషిలో కూడా 3 భాగాల ద్రవాంశం అయితే 1 భాగం మాత్రం పృథ్వ్యాంశం ఉంటారమ్మా. అంటే సాలిడిటీ అని చెప్పుకోవచ్చు, సాలిడిటీ. సో ఈ రోజుల్లో అవగాహన లోపం చేత, ఆరోగ్య స్పృహ సరిగ్గా లేకపోవడం చేత రివర్స్ అయిపోయి ఆహారము ఎక్కువగా తీసుకుంటున్నారు, నీళ్లు తగ్గిపోతుంది, నీళ్లు తక్కువ తీసుకుంటున్నారు. దీనివల్లనే రకరకాల జబ్బులు వస్తున్నాయి. సో భగవంతుడు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి, మానవునికి ఉపయోగపడేటువంటి, సమస్త జీవజాతులకు, సమస్త ప్రకృతికి ఉపయోగపడేటువంటి అమృతం ఏదంటే నీళ్ళమ్మా. నీళ్లు లేనిది మనకి ఆహారం లేకపోయినా కొద్దిసేపు ఉండగలము, లేకపోతే కొన్ని గంటలు ఉండగలము. నీళ్ళు లేకపోతే ఉండలేమమ్మా. సో దేహమే ఉండేదే నీరు ఎక్కువ శాతం. సో కరెక్ట్గా పద్ధతి ప్రకారము ఆ నీటిని మనం సద్వినియోగం చేసుకుని వాడుకోవడం వల్ల అనేక రకాలైన జబ్బులు కూడా తగ్గిపోతాయమ్మా. డీటాక్సిఫికేషన్ ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉంటుందమ్మా. శరీరంలో మనకు తెలిసి తెలియక తయారైనటువంటి అనేక రకాలైన ఇబ్బందులు, రుగ్మతలు కూడా చక్కగా శాస్త్రోక్తంగా పద్ధతి ప్రకారం వాటర్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుందమ్మా. సో నీటికి అంత ప్రాధాన్యత ఉంది. చాలామంది తెలియక ఉదయం లేచిన తర్వాత 2 లీటర్లు నీళ్ళు తాగడము బంద్ అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడో సాయంత్రం లోపల ఏదో అర్ధ గ్లాసు తాగుతారు. కొంతమంది పడుకునేటప్పుడు తాగుతారు, కొంతమంది భోజనానికి ముందు తాగుతారు, భోజనం టైంలో కొంతమంది ఎక్కువ తాగుతుంటారు, అదేవిధంగా భోజనం తర్వాత కూడా కొంతమంది ఎక్కువ తాగుతుంటారు. అన్ని అవగాహన లోపంతో జరిగేటువంటి అమ్మా. సో ఏ పద్ధతిలో వాడుకోవాలంటే మా ఉదయం నుంచి సాయంత్రం లేదా రాత్రి వరకు వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళ వయస్సును బట్టి, సీజన్ను బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి నీరు సేవించాలి. సర్వసాధారణంగా 3 to 5 లీటర్స్ నీళ్లు తీసుకుంటూ ఉండాలమ్మా ఇన్ జనరల్గా. సో 3 నుంచి 5 లీటర్ల నీళ్లు కూడా ఉదయం పూట నిద్ర లేచిన తర్వాత, మొహం కడుక్కున్న తర్వాత కాస్త ఎక్కువ తీసుకోవడం తప్పలేదు. ఎందుకంటే డీటాక్సిఫికేషన్ జరగాలన్నమాట. తర్వాత నుంచి మిగతా టైంలో ఇంచుమించు సాయంత్రం దాకా ముఖ్యంగా కనీసం ఒక 3.5 నుంచి 4 లీటర్లు లేదా మ్యాక్సిమం 5 లీటర్ల వరకు కవర్ చేసేయాలమ్మా. అంటే ఉదయం పూట కొంత తీసుకుంటాం, మినహాయింపు ఎంత అవుతుందో అదంతా రాత్రి లోపల పుడిచేయాలి. ముఖ్యంగా సాయంత్రం 6-7 లోపలనేమ్మా. రాత్రి 9-10 దాకా కూడా తాగుతుంటే కింద మళ్ళీ రాత్రి నిద్ర భంగం అయిపోయి మళ్ళీ యూరినేషన్ వచ్చేసి ప్రాబ్లం అయిపోతుంది. సో ఈ పద్ధతిలో కాస్త నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటున్నారు ఇన్ జనరల్గా. సో ఈ నీళ్ళు కూడా కేవలం 4 లీటర్లు 5 లీటర్ల నీళ్ళు నేను చెప్పినట్లు తాగడం అని కాదు కదమ్మా. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో నీటి శాతాన్ని మనం దృష్టిలో ఉంచుకొని ఆలోచన చేసుకొని వాడుకోవాలా. తర్వాత పానీయాలు సేవిస్తుంటాము, ఉదాహరణ పాలు తాగుతుంటాము, అదేవిధంగా పెరుగు తీసుకుంటున్నాము, మజ్జిగ తీసుకుంటున్నాము, ఆహార పదార్థాల వంటకాల తయారీలో నీళ్లు వాడుతుంటాము. సో ఈ కాయగూరల్లో నీరు ఉంటుంది, ఆకుకూరల్లో నీరు ఉంటుంది, పళ్ళలో నీరు ఉంటుంది. సో అన్నిటిని కలిపేసి నేను టోటల్గా ఈ విధంగా చెప్పడం జరుగుతుందమ్మా. సో ఇది ఒకటి. తర్వాత ఈ యొక్క ఆహారం తినేటప్పుడు కూడా ముఖ్యంగా నీళ్ళు ఎలాగ సేవించాలంటమ్మా, ఆహారం తినక ముందు కనీసం ఒక 15 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ ముందు కాస్త నీళ్ళు తాగేసారు. ఒక అర గ్లాసో తాగొచ్చు. ఆహారం తినేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో నాట్ మోర్ దెన్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్, ఈవెన్ 1/4 అయినా తప్పలేదమ్మా. చాలా మందికి తెలియదు. సో ఆహారం తీసుకునేటప్పుడు చాలా తక్కువ తీసుకోవాలమ్మా నీళ్ళు. సో కావాలంటే ఆహారం తినే ముందు నోరు ఎండిపోయి ఉంటుంది కాబట్టి కాస్త గొంతు తడిసేదానికి కావాలంటే కాస్త నీళ్లు తాగేసేసి థ్రోట్ కొంచెం ఇది లేకుండా తడి ఉండేటట్లు చేసుకొని తర్వాత ముందు ఆహారం తీసుకోవాలమ్మా. కంప్లీట్గా ఆహారం తీసుకున్న తర్వాత ఈ మధ్యలో కావాలంటే 1/4 గ్లాసు, మ్యాక్సిమం హాఫ్ గ్లాస్ కంటే ఎక్కువ తీసుకోకూడదమ్మా, అది చిన్న గ్లాసు. సో ఆ విధంగా తీసుకున్న తర్వాత, ఆహారం తీసుకున్న తర్వాత మళ్ళీ 1.5 గంటలు ఆగిన తర్వాత మళ్ళీ నీళ్లు తాగడం మొదలుపెట్టాలి. సో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే తీసుకునేటువంటి ఆహార పదార్థం బాగా జీర్ణమవుతుంది. అదేవిధంగా హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి జరగకుండా ఉంటుంది.
అంతేకాకుండా జబ్బులు రాకుండా కూడా ఉంటాయమ్మా. తీసుకునేటువంటి ఆహారం జీర్ణం కావడమే కాకుండా ఆహారం ఉన్నటువంటి పోషకాంశాలను కూడా మన బాడీ రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మనం నీళ్ళు ఎక్కువ తాగేయండి, మజ్జిగ మంది ఎక్కువైతే మజ్జిగ పల్సన అన్నట్లు నీళ్లు తాగే కొద్ది లోపల ఉన్నటువంటి యాసిడ్స్ కానీ ఎంజైమ్స్ కానీ డైల్యూట్ అయిపోతాయమ్మా. సో డైజెషన్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. సో తాత్కాలికంగా వాటి యొక్క ప్రభావం కనిపించదు, కానీ లాంగ్ టర్మ్లో మరి రకరకాల జబ్బులు వచ్చేందుకు కూడా అది కూడా హేతుభూతం అవుతుందమ్మా. సో ఈ పద్ధతులు తీసుకోవాలి. ఎట్ ఎనీ కాస్ట్ రాత్రి 6-7 లోపల మ్యాక్సిమం నీళ్లు తాగేదంతా కంప్లీట్ చేసేసుకోవాలమ్మా. ఈవెన్ ఫుడ్ కూడా కంప్లీట్ చేసుకోవడం మంచిది. ఆ విధంగా చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదమ్మా. సో ఈ పద్ధతులు వాడుకోవాలమ్మా. యా ఓకే సార్. చాలా మంది అంటే నైట్లో కూడా తాగుతుంటారు. నైట్ తాగితే ఎఫెక్ట్ ఏమి ఉండదా నిద్ర తర్వాత మిడ్ నైట్లో వేసి తాగుతారు? అదే లిమిటెడ్గా తీసుకోవచ్చమ్మా. కాబట్టి అంటే వాళ్ళకి అలవాటు కావడం కానీ లేకపోతే దప్పిక కావడం కానీ వేసవికాలం ఉంటుంది, ఇలాంటి సందర్భాల్లో అవసరాన్ని బట్టి కొంత తగ్గడంలో తప్పులేదు, కానీ ఎక్కువ మాత్రం వాడకూడదమ్మా. సో రాత్రి 7 దాటిన తర్వాత ఎక్కువ ఈ యొక్క నీళ్ళని సేవడం మంచిది కదమ్మా. ఓకే, మంచిది కాదు, తాగకుండా ఉంటే మంచిది. తప్పని పరిస్థితి కాస్త తాగినా ఇబ్బంది ఉండదు. యా ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే.